అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు మేమే ఉంటాము అని చెప్పేసి చాలా అంటే గర్వం అనుకోవచ్చా, కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? ఇంకో 5 సంవత్సరాలు కూడా మీరు ముందే చెప్పేస్తున్నారు మేమే వచ్చేస్తామని చెప్పి. కాన్ఫిడెన్స్, గర్వం కాదు. ఎందుకంటే 6 నెలల ఇంత అప్పులున్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా సంక్షేమాలు కూడా అన్నీ ఇచ్చినాం మనం. ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు చేయని పని డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఏ ఒక్క కొద్దిగా ఇచ్చిన పాపాన పోలేరు. కేజీ టు పీజీ అన్నాడు కేసీఆర్ గారు, కేజీ టు పీజీ లేదు. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో ఉద్యోగం లేదు. లాస్ట్కి వస్తే ఈ మధ్యకాలంలో బై ఎలక్షన్లు ఎక్కడొస్తే అక్కడ దళిత బంధు అన్నాడు, సంపూర్ణంగా దళిత బంధు కూడా ఏమి ఇవ్వలేదు. అట్లా వాళ్ళు అన్ని ఫెయిల్ అయిన వాళ్ళే వాళ్ళు ప్రతిసారి ఏదో ఒక అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మోసం చేయడం కాదు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇస్తామన్న 6 స్కీములు అటు పూర్తి సంపూర్ణంగా 6 నెలల్లో మనం చేయగలిగినాం కాబట్టి ఒక నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నారు, ప్రతిదీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, వారికి అనుగుణంగా పోవాలి అనే ఆలోచన ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్ర మంత్రులందరూ కూడా అదే ఆలోచనతో ముందుకెళ్తారు. ఓకే. అండ్ ఇంకో 5 సంవత్సరాలు అయితే పక్కా వస్తుంది, నమ్మకం ఉంది. నమ్మకం. సో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది అప్పుడైనా ఇలాంటి వాళ్ళకి. రాజకీయంగా ఎంప్లాయ్మెంటు అంటే కొంతమందికి అన్యాయం జరగవచ్చు, కానీ మ్యాక్సిమం అయితే కాంగ్రెస్ పార్టీ కూడా అందరినీ కలుపుకుపోయి ముందుకెళ్ళాలనే అభిప్రాయంలో ఉన్నారు. ఓకే. ఒకవేళ తర్వాత కేసీఆర్ గారు రంగంలో దిగితే ఏంటండి పరిస్థితి? అంటే పాదయాత్రలు అవి ఇవి అని చెప్పేసి రకరకాలుగా వింటున్నాం. మరి మనం చూసాం చూడండి, ఏదైనా మార్కెట్లో కొంత టైం ఉంటుంది, అవైలబుల్ అయిపోయిందని. ఎందుకంటే ఆయన మాటలు వినే ఆలోచనలు లేరు జనాలు. ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏవైతే చెప్పిండో 4-5 స్కీములు ఏవి కూడా చేయలే. ఎలక్షన్ ఆయన ఏమైనా పోయిండు, నాకు ఇప్పుడే 6 నెలలు అయింది, నన్ను నడక స్టార్ట్ అయింది, నాకు టైం ఇవ్వండి. 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, 5 ఏళ్ళలో మీరు నా మీద ఇంత ఆశలు పెట్టుకుని నేను చేయాలని దృఢ సంకల్పం ఉన్నా, నాకు ఇంకొకసారి సమయం పూర్తిగా సంపూర్ణంగా ఇంకో 5 ఏళ్ళు ఇచ్చారు కూడా. అయినా మళ్ళీ ఇప్పటికి అదే మాట చెప్తున్నాయి, ప్రజలు నమ్మడం లేదు. ఓకే. ఆయన కాదు, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవరు వచ్చినా వాళ్ళు పొద్దున్న లేస్తే బుడబుడకలలో వచ్చి ఇంటి ముంగడ వచ్చి లొల్లి పెట్టిపోతారు. వాళ్ళు 10 నిమిషాలు అలజడి ఉంటుంది. అలజడి అయినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ లేచి కూర్చుంటారు. తినవాడు పోయినాక వారి పనులు వాళ్ళు అట్టనే వాళ్ళు రాష్ట్రంలో ఆ పని తప్ప ఇంకా మిగతాది ఏం చేయడం లేదు. ఓకే. అండ్ బీజేపీ మీకు ప్రధాన ఇప్పుడు ప్రతిపక్షం ఏదనుకోవచ్చు? బీజేపీ. సో బీఆర్ఎస్ అయిపోయింది. బీఆర్ఎస్ లేదు కదా, ఎక్కడ కూడా లేదు కదా. ఉన్న ఎమ్మెల్యేలే ఎక్కడ వెళ్ళిపోతున్నారు, ఉన్న నాయకులు లోకల్ బాడీలలో ఉన్న నాయకులు అందరూ కూడా పక్క జరిగిపోతున్నారు. హరీష్ రావు ఉంటాడా అనేది కూడా నమ్మకం ఉంది. ఇప్పుడు హరీష్ రావు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్లు ఉంటాడా అనేది ఒకసారి డౌటే ఆయన. ఓకే. ఇప్పుడు మనం చాలా మంది లీడర్లు చూస్తున్నాం, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత వాయిస్ ఉంటే ఆడంతా అవతల పార్టీ తీసుకోవడానికి ఇలా వాయిస్ ఉపయోగిస్తారు. హరీష్ రావు కూడా అదే ఉపయోగిస్తుండే ఆయన. ఓకే. హరీష్ రావు నేను ఒక నాయకుడిని, బలమైన నాయకుడి, మీ పార్టీకి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, నన్ను తీసుకొని ఆయన ఉద్యంగా వాయిస్ ఉపయోగిస్తుండే ఆయన. ఓకే. అండ్ ఇంకోటి చూసుకుంటే ఎందుకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంత బాగా చేస్తున్నప్పుడు ఆకర్షితులు అయ్యి టీఆర్ఎస్లో వస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీలో ఎందుకు టచ్ చేయట్లేదు? మరి బీజేపీలో కేంద్రంలో ప్రభుత్వం ఉంది కదండి, వాళ్ళకు నమ్మకం ఉంది, మాకు ఆడ ప్రభుత్వం ఉంది, రేపు వస్తుందని ఆశ ఉంది వాళ్ళకి మళ్ళా. కానీ వీళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి లేదు కదా, కేంద్రంలో ప్రభుత్వం లేదు, ఉన్న ఎంపీ గెలవలే, ఒక ఎంపీ కూడా లేడు. వాళ్ళకు ఏ విధమైన ఆశలు ఉంటాయి? ఇప్పుడు కొద్దిగా గొప్ప నీళ్ళున్న బావి కాడ తవ్వితే నీళ్ళు వస్తాయని ఆశ ఉంటుంది. ఆ బావిలో నీళ్ళు ఎండిపోయినాయి, మొత్తం టోటల్గా ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. అందరు తెచ్చి చెత్త చెదారం వేస్తారు, ఇంకా ఆడేం నీళ్ళు వస్తాయని చెప్పి వాళ్ళకి ఆశ ఉంటుంది. ఓకే. సో అట్లా వీలైతే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ. సో బీజేపీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది అనుకో, ఐ మీన్ మీతోటి సమానంగా ఉంటుంది అనుకోవచ్చా? మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రావడం కష్టం అండి. ఓకే. అట్లా అనుకుని 8 స్థానాలు మీతో సరి సమానంగా ఎంపీ స్థానాలు గెలవడం అనేది జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైతే పూర్తిగా సంపూర్ణంగా సపోర్ట్ చేసిన దగ్గర డిపాజిట్లు కూడా రాలేదు. బీజేపీకి టోటల్గా వాళ్ళు ఏంటంటే మా కాంగ్రెసే ప్రతి పార్టీ వాళ్ళు రావద్దు, బీజేపీ వచ్చినా మాకేం కాదని చెప్పి బీజేపీకి సపోర్ట్ చేశారు. కాబట్టి మాకు ఇబ్బంది అయింది. ఇప్పుడు ముగ్గురం ఉన్నాము పోటీలో, ఇద్దరు ఒకటైనప్పుడు మాకు కొద్ది ఇబ్బంది అవుతుంది కదా. ఓకే. అండ్ ఇప్పుడు హరీష్ రావు గారు రాజీనామా చేస్తారనుకోవచ్చు, ఎందుకంటే ఆయన 13 డిమాండ్స్ ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు, 13 డిమాండ్స్ చేయకుండా 5 డిమాండ్స్ చేసిన రాజీనామా చేయమంటున్నారు అని చెప్పేసి మళ్ళీ కొత్తగా అంటున్నా, మళ్ళీ లేకపోతే నిజంగా మీరు 13 డిమాండ్స్ నెరవేర్చట్లేదు? హరీష్ రావు
రాజకీయంలో ఉద్దండుడే, రాజకీయంలో తెలివిపరుడు. కానీ తను సంపూర్ణంగా ఏంటంటే గురిగింజకాయ లేక పరిస్థితి ఉంది ఆయనది. ఆ వాయిస్ పెంచుతుండు. కానీ ఆయన 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలే. కొన్ని సందర్భంలో లాస్ట్కి వస్తే కేటీఆర్ అన్నాడు, సెకండ్ ఆయన కాదు నేను అని చెప్పిండు. రాష్ట్ర మంత్రివర్యులు కూడా ఆయన వదిలిపెట్టి కేటీఆర్ దగ్గర తిరిగారు. అది హరీష్ రావు కూడా చాలా ఇబ్బందిలో పడ్డాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం లేదు, ఏదో వాయిస్ పెంచుకుంటుండే ఆయన, నేను వేరే పార్టీలోకి పోవాలని ఆలోచన. హరీష్ రావు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనకే వాయిస్ లేదు, ఆయనే డెవలప్మెంట్ చేయలేకపోయాడు, ఇబ్బందిలో పడ్డాడు. కేసీఆర్ అని నడిపించారు ఈ సెకండ్ టైం ప్రభుత్వం వచ్చినప్పుడు. అందరు కూడా తెలుసు. ఆయన కూడా అన్నాడు నాది లేదు అంటే కేటీఆర్ దగ్గర పోయి అని చెప్పాడు. కేటీఆర్ హరీష్ రావు దగ్గర పోతే పనే చేయలేడు. మరి ఈ వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత లేదు. ఇవాళ మళ్ళీ మేము ఏదో ప్రభుత్వం తెచ్చుకుంటామనే ఆలోచన లేదు. ఇప్పుడు కేటీఆర్ని వదిలిపెట్టి బీజేపీలోకి వద్దామని చూస్తుండే హరీష్ రావు గారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏమంటారు క్యాబినెట్ విస్తరణ కావచ్చు, తర్వాత పిసిసి అధ్యక్షులు కావచ్చు, ఎవరికి వచ్చే అవకాశం ఉందండి? అంటే బీసీ సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాయిస్ వినిపిస్తుంది. మన మినిస్టర్లలో కూడా బీసీలకు చాలా తక్కువ వేశారని చెప్పేసి అంటున్నారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు కూడా వాళ్ళు ఒక ఆలోచన ఉంది, ఇక్కడ బీసీలకు కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీల గుణాంకాల వల్ల కూడా ఎక్కువ ఉన్నారు అనే ఆలోచనతో ఢిల్లీ వాళ్ళు కూడా మల్లికార్జున ఖర్గే గారు, మా పెద్దలు ఏఐసిసి అధ్యక్షుల వారు రాహుల్ గాంధీ కూడా దాన్ని పీసీసీ బీసీలకు ఇవ్వాలనే ఆలోచనతోనే లేట్ అవుతుంది అది. ఓకే, సరే ఎవరికొకరికైతే బీసీ నాయకులకే వస్తుందని మా నమ్మకం. కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలను మూమెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నది. ఓకే. అండ్ ఇప్పుడు రుణమాఫీ గురించి అయితే ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదా? లేదు, పూర్తిగా సంపూర్ణంగా రుణమాఫీ.